ఈరోజు మా ఇంట్లో గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తున్నాం. ఇది కొని 2 years ఏమో అవుతుంది. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము. దీంట్లో కొంచెం అది బాగా రావట్లేదు, మంట తగ్గిపోయింది. సో ఏదైనా ఇరుక్కుందేమోనని క్లీన్ చేస్తున్నాం. ఇద్దరు బాబు మా ఇంట్లో రెండుకుండే అబ్బాయి. మేము రిపేర్ చేపిస్తామంటే వద్దు దీది నేనే చేస్తాను ఇంట్లో అన్నాడు. సో తనే చేస్తున్నాడు. అంతా ఇప్పించాడు. నేనైతే ఇది మొత్తం అంతా క్లీన్ చేశాను. అసలు ఎంత ఉందంటే అంత ఉంది దీంట్లో. చూడండి ఇప్పిన దగ్గర అంత నల్లగా ఎంత మట్టి, ఆ డస్ట్ చూడండి ఎంత వచ్చిందో. సో ఇలా అప్పుడప్పుడు గ్యాస్ స్టవ్ క్లీన్ అంటే మనం డైలీ అయితే కడుగుతున్నాం, కానీ ఫ్రైడే అలా మొత్తం కడిగేస్తాం వాటర్ వేసి. ఇలాంటివి ఎక్కువ కడగకూడదు. స్టీల్ నార్మల్ ఓల్డ్ స్టవ్స్ అయితే ఎక్కువ క్లీన్ చేసుకోవచ్చు మనం వాటర్. ఇది పెద్దగా కడగకూడదు. సో ఎక్కువ మేము క్లీన్ చేస్తుంటాం. వీటి కంటే కూడా నాకు తెలిసి బెస్ట్ మన స్టీల్ స్టవ్స్ బాగుంటాయి, స్టాండర్డ్ గా లైఫ్ ఉంటాయి. ఇది చూడండి ఒకటి స్క్రూస్ రిమూవ్ చేశారు క్లీనింగ్ కి. అవి చేయగానే ఇదంతా ఎలా ఊడొచ్చేసిందో మొత్తం. ఓన్లీ అంతే ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ పైన ఒక చిన్న బ్లాక్ వాషర్ పెట్టి దాన్ని ఏదో స్టిక్ చేశారు వాళ్ళు. అది ఇప్పుడు నేను వాటర్ పెట్టి క్లీన్ చేయగానే మొత్తం అంతా ఊడొచ్చేసింది. దీన్నైతే ఇప్పుడు మేము ప్రయోగం చేస్తున్నాం. మళ్ళీ దీన్ని స్టిక్ చేయాలి కదా, స్టిక్ చేయకుండా పెడితే బాగుండదని మా పరంగా తగిలియాలంట. ఏ పహలే లగాయి తో అంటే అంతా ఒకేసారి వేసి పెట్టారు. ఓకే చూసారా అర్జున పడుతున్నాడు. ఇప్పుడు ఈ వాషర్ మీదంతా ఫెవిస్టిక్ వేసి స్టిక్ చేసి తర్వాత ఈ గ్లాస్ పెడదాము అని చూస్తున్నారు. ఒకేసారి అయిపోతుంది పని అని ఈజీగా. చూడాలి ఇది ఎలా అవుతుందో. ఏ ఇద్దరు రకో ఏ నీచే దాల్కో ఏమి వస్తుందో ఏమి రావట్లేదు మా మమ్మీకి. బట్ ఎలా అయితేనేమి వాళ్ళతో అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతుంది వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారు. నేనైతే కూర్చొని ఇప్పుడే థమ్స్అప్ గ్లాస్ ఖాళీ చేశాను. వాళ్ళు పని చేస్తుంటే నేను చూస్తూ వీడియో రికార్డ్ చేస్తూ థమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి చిన్న చిన్న రిపేర్స్ అప్పుడప్పుడు మనమే చేసుకుంటుండాలి. ఎవరైనా రిమూవ్ చేసినప్పుడు గ్లాస్ ఊడిపోయిందని అలాంటివి ఏం భయాలు చూడలేదు. కొంచెం ఫెవిస్టిక్ అలానే అవుతుంది. చూడండి ఫెవిస్టిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొన్న మేము ఏదో ఇది చేస్తూ ఒక డ్రెస్ మీద పడింది. డ్రెస్ పడంగానే మొత్తం హోల్ పడిపోయింది, అసలు చినిగిపోయింది. ఆ డ్రెస్ న్యూ టాప్ అది అయినా కూడా మొత్తం అలా చినిగిపోయింది, అది కూడా చేసింది. సో చాలా పవర్ ఉంటుంది. సో ఫెవిస్టిక్ యూస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూస్ చేయండి. డ్రెస్ మీద పడకుండా ఏదైనా పాత డ్రెస్ వేసుకొని అలా. చూడు బండగడ ఫిట్ అయిపోయింది. చూడండి ఫెవిస్టిక్ వేసంగానే ఒకసారి అట్లా అని చూడు మమ్మీ, అని కదులుతుందో లేదో చూద్దాం. మమ్మీ ఒకసారి అలా అని చూడు, బ్యాగ్ ఫిట్ అయిందా లేదా గ్లాసు. చూడండి ఇప్పుడే టైట్ అయిపోయింది एकदम. गया नहीं थोड़ा सा इधर आना चाहिए. मेरे को आ गया. ये देख मैं अच्छा कोना में डाले ना. क्यों अभी चिपक गया. क्यों आएगा अब क्या करेगा. अरे నేనైతే కట్ చేసా బాబు. ఇది చక్కగా బాబు आप हां ग्लास डालने के समय की टाइम पे చాలా వచ్చేసింది సైడ్. సైడ్ उस तरफ कितना है देखो आप भी उधर भी. అది నట్టు పడట్లే మూత. కొంచెం నేను కరెక్ట్గా చూసేసా. ఎటు చూడు ఒకేలా వల్ల వచ్చింది. అటు సైడ్ పిచ్చి వచ్చింది భయ్యాకి. దానికి కొంచెం వాషర్ ఉండింది కొంచెం దగ్గర. ఈ పంట కదా మరి దగ్గర అంటుకుపోతే రావట్లేదు నాన్న. కళ్ళకి ఆవురు వచ్చేసింది, మా కళ్ళు మళ్ళీ చూడదు బాగా అంటుకోలే భయ్యా చేసిన కాడ.
ఎక్కడ అంటుకోలేదు అందువల్ల అది ఫిట్ అవ్వాలా చూడు ये बाद में लगेगा। वो देखो बाबू कैसा हो गया वो ऊपर को होगा देख ये नहीं देख नीचे अच्छा पड़े ये मैंने देखा अच्छा डाला वो अच्छा नहीं थोड़ा सा वाशर है ना इसका ये ऊपर निकला हुआ है। వాషర్ లేసి వచ్చేసింది ఇది బాగుంది కాబట్టి షాప్కి వచ్చేసింది వాషర్ కూడా చూసి చేసుకోవాలి ఫెవిస్టిక్ కాబట్టి ఒక్కసారి మనం చూసుకొని చేయాలి మళ్ళీ అయిన తర్వాత అయితే ఇది రిటర్న్ రాదు అసలు బండ అయిపోయింది గట్టిగా 15 రూపాయలు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు అది 3 ట్యూబులు అయిపోయాయి ఫస్ట్ ఒక ట్యూబ్ వేసాం వేస్ట్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నేను బాబు ఇద్దరం ఎదురేస్తే ఒకేసారి చేయాలన్నమాట అది మళ్ళీ అవ్వట్లే నువ్వు ఒకసారి నేను ఒకసారి చేస్తే అవ్వట్లేదు ఇప్పుడు బెటర్ కదా బయటకి ఎట్టుకెళ్తే వాడు ఒక 1000 రూపాయలు 500 తీసుకుంటాడు స్టవ్ రిపేర్కి తీసుకోవడం మినిమం నాకైతే తెలియదు నేను ఇప్పటిదాకా స్టవ్స్ ఎప్పుడు రిపేర్ చేయలేదు మేము ఏదైనా చిన్న బ్లాకేజెస్ ఏదైనా ఉంటే ఇంట్లోనే చేస్తాము ఆ నీడిల్ పెట్టి సిరెంజ్ పెట్టి ఓకే వస్తే ఓకే వాడతాము లేదు అని అంటే దాన్ని పక్కన పడేసి మళ్ళీ న్యూ స్టవ్ చేసుకుంటాము ఎందుకంటే రిపేర్ అన్నది మాకేమో ఎప్పుడు అంత నమ్మకం లేదు రిపేర్ చేయించాక వాళ్ళు ఎలా చేస్తారో ఏమో అది బ్లాస్ట్ అవుతుందేమో కొన్ని దగ్గరలో విన్నాం మేము సో అందువల్ల రిపేర్ అయితే ఎప్పుడు చేపాము ఇంట్లోనే మా వల్ల అయినంత కాడికి సూది సిరంజీవితో చేసేసి క్లీన్ చేసేసి మంట వస్తే ఓకే రాకపోతే మళ్ళీ కొత్తది గ్యాసెస్ ఏం పెద్ద కాస్ట్ కదండి స్టీల్ అయితే ఇప్పుడు 1000 ఏమో బయట షాప్స్లో ఏదైనా మంచి బ్రాండెడ్ బజాజ్ అలా అయితే ఒక 2000 అలా స్టీల్ స్టవ్స్ కూడా వస్తున్నాయి లేదు ఇప్పుడు ఇది పీజీ అని కూడా 3 స్టవ్స్ కూడా ఇది 2200 సంథింగ్ 1800 1900 2200 1200లో కూడా ఇస్తున్నట్టున్నాడు 2 బర్నర్లు ఇవి సో గ్యాసెస్ కూడా బాగా చీప్ అయిపోయాయి ఏం లేవు మనం వద్దు అని అనుకుంటే ఒక 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే పెద్ద కాస్ట్ ఏం కాదు ఎంతో ఖర్చు పెడుతుంటాము ఇది ప్రాణాలకు ముఖ్యం కిచెన్లో మనం వంట చేసేది మనకి వంట ఇంపార్టెంట్ అది లేకపోతే అసలు కుదరదు అండ్ దానికి తగినట్టు ఇలాంటి ఏదైనా చిన్న రిపేర్స్ వస్తే దాన్నే రిపేర్ చెప్పేటి రేపు ఏదైనా పెద్దది ఒక బ్లాస్టే అవుతుంది అప్పుడు ఇల్లు డ్యామేజ్ అవుతుంది కిచెన్ మనుషులు పోతారు ఎంతో జరుగుతుంది సో అంత లాస్ ఉన్నప్పుడు ఒక చిన్న అమౌంటే పెద్దేమో 1200,000 రూపీస్ కూడా స్టీల్ దొరుకుతున్నాయి మనం అఫోర్డబుల్గా ఉంటే 1300 1400 కూడా ఇదే పిజన్ టైప్ గ్లాస్ వస్తున్నాయి ఇవైనా తీసుకోవచ్చు నో ఇష్యూస్ అదేం పెద్ద అమౌంట్ ఏం కాదు అంటే చాలామంది అనుకుంటుంటారు మీ దగ్గర ఉంది కాబట్టి మీరు 2 ఇయర్స్ 3 ఇయర్స్కి మారుస్తారు మేము మార్చలేము పేదరికం ఉంటుంది కదా ఎంత పేదరికం ఉన్నా 1000కి 1500కి ఏం కాదు ఎందుకంటే మన ఇప్పుడు మీరు స్టవ్ రిపేర్కి ఇచ్చిన మొన్న మా ఇంటి ఎదురుగా ఒకరు స్కీమ్లు ఏమో కొన్నారు 2200 అంట స్టీల్ది అలా అయితే కొంటారు డబ్బులు వేస్ట్ చేస్తారు అదే మీరు అదే బజార్ షాప్కి వెళ్ళి ఉంటే 1200కి వచ్చి ఉండేది కానీ వీళ్ళ దగ్గర డబుల్ అమౌంట్ పెట్టి స్కీమ్స్ అని చెప్పి కొంటారు మా కళ్ళ ముందే కొన్నారు మా కళ్ళ ముందే మళ్ళీ వాళ్ళు మొన్న రిపేర్కి ఎత్తుకెళ్ళారు ఒక 300 మినిమం 400 అయినా అయి ఉంటుంది అమౌంట్ ఏమి అవ్వకుండా ఏమి ఉండదు కానీ అలా ఖర్చు పెడతారు కానీ ఇలా ఒకసారి ఏదైనా కొనాలి అని అంటే ఉంది కదా ఇంకోటి కొనడం ఎందుకని అలా ఆలోచిస్తారు అలా ఆలోచించొద్దు స్టవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా డేంజరస్ కూడా గ్యాస్ అనేది సో దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మేమైతే 1కి 2 స్పేర్లో పెట్టుకుంటాం ఆల్రెడీ ఇది ఒకటి యూజ్ చేస్తున్నాము దీనికి ముందు ఓల్డ్ బజాజ్ ఉంది స్టీల్ స్టవ్ మా దగ్గర సో దీనికి ఆల్టర్నేట్గా అది వాడుతున్నాము అంటే ఒకటి పోతుంది సడన్గా మళ్ళీ అప్పుడప్పుడు కొనాలన్నా కుదరదు నేను ఆన్లైన్లో బుక్ చేయాలనుకుంటే అది 4 days 5 days టైం పడుతుంది ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుంది సో బయట షాప్స్కి ఇస్తే ఆ షాపులకి వెళ్ళి కొనాలి అంటే ఆస్తులు అడుగుతారు వాళ్ళు అలాంటప్పుడు స్పేర్లో పెట్టుకొని తీసుకుంటాము అయిపోయింది రిపేర్ అయితే సో ఇది ఎలా వర్క్ చేస్తుందో కూడా మళ్ళీ చూపిస్తాను మీకు